నాత్యస్నతస్తు యోగోస్తి నచైనంత మనస్నతః నచాతి స్వల్ప స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. అర్జున, అతిగా తినేవాడికి, మరీ బొత్తిగా తినని వాడికి, ఎక్కువగా నిద్రపోయేవాడికి, అసలు నిద్రపోకుండా ఉండేవాడికి ధ్యాన యోగము సిద్ధించదు. గౌతమ బుద్ధుడు కొన్నాళ్ళు పూర్తిగా ఆహారాన్ని త్యజించి ధ్యానం చేశాడు. శరీరాన్ని శుష్కింప చేసుకుని సాధన చేస్తే ఫలితం ఉండదని, అది అనర్థాలకు దారితీస్తూనే శ్వాన అనుభవం మీద గ్రహించాడు. తాను చేయవలసిన ప్రయోగాలన్నీ చేసి చివరికి మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా తగు మోతాదులో ఉండే మధ్య మార్గాన్ని ప్రతిపాదించాడు. అంటే మత్తు, సోమరితనము, అజీర్తి, మరి అవసరము కంటే తక్కువ తింటే ఆకలి, నిస్సత్తువ కాబట్టి ఎక్కువగా తిని భుక్తాయాసముతోనూ, తక్కువగా తిని ఆకలితోనూ బాధపడక అవసరానికి అనుగుణంగా యుక్తమైన ఆహారం యుక్తంగా తీసుకోవాలి. ఏకభుక్తే మహాయోగి, ద్విభుక్తే జోగి, త్రిభుక్తే మహారోగి, చతుర్భుక్తే సదారోగి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తమైన ఆహారము, నడత, కర్మాచరణ, యుక్తమైన నిద్ర, మెలకువ కలిగి ఉన్నవాడికి మాత్రమే దుఃఖాలను పోగొట్టే ధ్యాన యోగము సిద్ధిస్తుంది. ధ్యానానికి అనుకూలమైన ఆహారము సాత్వికాహారము. ఇది ఆయువును, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని వృద్ధి చేస్తుంది. ఎక్కువగా తిని భుక్తాయాసంతోనూ, తక్కువగా తిని ఆకలితోనూ బాధపడక మరి అనుగుణముగా యుక్తమైన ఆహారము మితముగా తీసుకోవాలి. యుక్తాహారం అంటే సాత్విక శాకాహారము, శ్రేష్టమైన ఫలాహారము. ఆకలి ఉన్నప్పుడే తినాలి. ఆకలి ఎంత ఉందో అంతకన్నా 2 ముద్దలు తక్కువే తినాలి. వారానికి ఒకరోజు నిరాహారిగా ఉండాలి అంటే ఉపవాసము. లంకనము పరమ ఔషధము కదా. మరి ఇకపోతే స్వప్నము అంటే నిద్ర. మనిషి శారీరక, మానసిక అవసరాలకు అనుగుణముగా సరి అయిన నిద్ర నిద్రించాలి. యోగ నిద్ర సరి అయిన నిద్ర. మరి మన కర్తవ్య నిర్వహణకు మనము చేసే చేష్టలు ధర్మయుక్తముగా ఉండాలి. యుక్తాహారము చేయాలి. పక్కవాడిని కష్టపెట్టి మనము సుఖము పొందడము కాదు. పక్కవాడి సుఖము ద్వారా సుఖము కూడా మన సుఖముతో మిళితముగా ఉండాలి. యుక్తాహారం అవుతుంది అది కేవలము. అంటే తనను తాను తెలుసుకునే జ్ఞానమే సరైన జ్ఞానము, సరైన అవబోధ. మరి దుఃఖము హరించడానికే యోగ సాధన, యోగ సిద్ధి పొందాలి.